బిగ్ బాస్ సీజన్ 8 లో నాయకుడు లేక వెలవెలబోతున్న కాంతార క్లాన్ కి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ అయితే మొదలు పెట్టారు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరినీ కూడా యాక్టివిటీ ఏరియాలోకి పిలిపించారు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ బిగ్ బాస్ ఈ విధంగా మాట్లాడతారు. చీఫ్ అనే ఒక పదవి యొక్క బాధ్యత ఎంత అవసరమో దాదాపుగా హౌస్ మేట్స్ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇక అందులో భాగంగానే కాంతార క్లాన్ కి చీఫ్ ని ఎన్నుకునే ప్రక్రియ ఈ రోజు మనం చేయబోతున్నామంటారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ గురించి బిగ్ బాస్ ఈ విధంగా చెప్తారు. ఈ చీఫ్ ని ఎన్నుకునే టాస్క్ లో భాగంగా శక్తి క్లాన్ చీఫ్ అయిన నిఖిల్ తప్ప మిగతా 10 మంది ఇంటి సభ్యులు అర్హులుగా పరిగణిస్తారు అని బిగ్ బాస్ అంటాడు. ఈ టాస్క్ ముగిసేలోపు ఎవరైతే మిగిలి ఉంటారో వారు తదుపరి చీఫ్ గా కాంతార క్లాన్ కి ఎన్నిక కాపాడతారు. ఇక ఆ టాస్క్ విషయానికొస్తే హౌస్ లోని 10 మంది ఇంటి సభ్యుల ముఖాలతో గల బొమ్మలు ఒక టేబుల్ పై పెట్టి ఉంటాయి. ఇక ఆ టాస్క్ బజర్ మోగగాని అక్కడ ఉన్న ఒక హ్యామర్ ని తీసుకుని నిఖిల్ ఆ 10 మంది ఫోటోలతో ఉన్న ఒక బొమ్మను పగలకొట్టవలసి ఉంటుంది. ఇలా పగలకొడుతూ దానికి గల కారణాన్ని చెప్తూ వీళ్లు ఎందుకు చీఫ్ అవటానికి అనర్హులో చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ మొదటి రౌండ్ వరకు మాత్రమే పరిమితం. ఇక రెండో రౌండ్ లో ఎవరైతే మొదటిగా చీఫ్ టాస్క్ లో వైదొలుగుతారో వారు కూడా రెండో రౌండ్ లో నిఖిల్ తో పాటు బజర్ మోగగానే ఆ హ్యామర్ తీసుకోవడం కోసం పోటీ పడవలసి ఉంటుంది. ఇలా హ్యామర్ తీసుకున్న ఆ ఇంటి సభ్యుడు చీఫ్ టాస్క్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఒక్కొక్కరికి ఆ హ్యామర్ ఇవ్వవచ్చు. ఇక ఆ ఇంటి సభ్యులు రేస్ లో ఉన్న మరొకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రౌండ్ కి ముందు రేస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆల్రెడీ ఉన్న నిఖిల్ అలాగే రేస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులతో తలపడుతూ ఆ హ్యామర్ కోసం తలపడాల్సి ఉంటుంది. ఇక గెలిచిన వారు ఆ హ్యామర్ ని రేస్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఈ టాస్క్ పోటీలో 2 సభ్యులు ఉన్నంత వరకు సాగుతుంది. ఇక దాని తర్వాత ఇద్దరిలో ఎవరి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వారే కాంతార క్లాన్ కి తదుపరి నాయకులయ్యే అవకాశం దక్కుతుంది. ఇక వారే కాంతార క్లాన్ కి చీఫ్ గా మారతారని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది.